హాయ్ అండి, మనం ఈరోజు ట్యాప్ యొక్క ఫిట్టింగ్ అనేది టేప్ కొలతతో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ దీని యొక్క పొడవు చూసుకోవాలి. ఎక్కడికి? కడ్స్ వరకు ఇది కడ్స్ టాప్. మనం కడ్స్ వరకు ఫిట్టింగ్ అనేది పెట్టుకుంటాం కదా, అక్కడికి చూసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది 6-7 దగ్గర ఉన్నది కదా, ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత నడుము అనేది 11 ఇంచెస్ వరకు ఉన్నది, ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. తర్వాత ఇక్కడ కడ్స్ ఇక్కడ ఉన్నాయంటే 17 దగ్గర ఉన్నాయి. 17 దగ్గర ఒక మార్క్ వేసుకోండి. వేసుకొని 17, 11, 7 ఈ నెంబర్స్ కూడా రాసుకోండి. తర్వాత మనం స్టిచ్ చేసుకునే టాప్ పైన ఇది మనం స్టిచ్ చేసుకునే టాప్. దీనిపైన కూడా ఈ మార్కింగ్స్ అనేటివి ఇదిగో చూడండి. ఇప్పుడు ఈ మనం మార్క్ వేసుకునే ఇది మనం స్టిచ్ చేసుకునే టాప్కి కూడా ఇక్కడ 7 ఇంచెస్కి ఒక మార్కు, 11 ఇంచెస్కి నడుము దగ్గర. తర్వాత కడిసే కూడా ఈ దానికి ఎక్కడ ఉన్నాయి, ఇంతకుముందు దానికి 17 దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా మనము దీన్ని కొంచెం కిందికి పెట్టమన్నారు. నేను కొంచెం కిందికి తీసుకున్నా. 18 దగ్గర మనం మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత మనము ఈ ప్లేసులలో లూజ్ అయితే ఎంతవరకు ఉందనేది దీనిపైన రాసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చూడండి. ఫస్ట్ దీన్ని మంచిగా కరెక్ట్గా అనుకోండి. ఈ ఆది ఒక టాప్ని కరెక్ట్గా ఇట్లా అనుకోండి. అనుకున్న తర్వాత ఈ టేపుని ఈ 7 ఇంచెస్ దగ్గర ఇట్లా చూసుకోండి. టేప్తో చూసుకోండి. 7 ఇంచెస్ దగ్గర ఎంత లూజ్ ఉన్నది అనేది 15 ఉన్నది. 7 ఇంచెస్ దగ్గర 15, ఇక్కడ 15 అనేసి వేసుకోండి. తర్వాత 11 ఇంచెస్ దగ్గర నడుము వంపు వస్తుంది కదా, అక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది. ఇక్కడ మళ్ళీ 15, ఇక్కడ 15, ఇక్కడ 13 అండ్ హాఫ్. ఓకేనా? ఈ వీటిలను మనం ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేసుకునేది చూపిద్దాం. ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క కొలత చూసుకుందాము. హ్యాండ్ యొక్క కొలత వచ్చేసి ఎంత ఉందో అని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ ఇక్కడ భుజం దగ్గర నుంచి ఈ చివరనకి 17, తర్వాత ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఉంది. ఇది కూడా అంతే 17 ఉందండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్టా సైడ్ తీసుకొని మార్క్స్ వేసుకోవాలి. అంటే ఒక 3 లైన్స్ వేసుకోండి 17లో. నేనైతే ఇక్కడ 6కి ఒకటి వేసుకొని 12కి ఒకటి, తర్వాత ఇక్కడ లాస్ట్ 17 దగ్గర ఒక మార్క్ వేసుకున్న తర్వాత దీని యొక్క లూజ్ చూసుకుందాం. ఈ హ్యాండ్ యొక్క లూజ్ మనం ఎక్కడెక్కడైతే మార్క్ వేసుకున్నామో అదే మార్కులు ఇక్కడ కూడా పట్టుకొని చూడాలి. ఎందుకంటే మనము ఒకవేళ పైకి పట్టుకున్నాం అనుకోండి, మనము తీసుకున్న దానికన్నా పైకి పట్టుకున్నట్లయితే కనుక అక్కడ లూజ్ వస్తుంది. కిందికి పట్టుకుంటే మాత్రం టైట్ వస్తుంది. అందుకోసం మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండవు.
ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇంతకుముందు ఎంతకు తీసుకున్నాము? 16, 12 ఈ లాస్ట్. అయితే ఇక్కడ ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. మనం కూడా డబుల్ ఫోల్డింగ్ మీదనే కుట్టుకుంటాం కనుక పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. ఇది 5, 6 ఇంచెస్ దగ్గర 5, ఇక్కడ 430, ఫైవ్ 430. గుర్తుంటే ఉండనియండి, లేదంటే ఒక మార్క్ అనేది వేసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఈ చివరన హ్యాండ్ యొక్క చివరన వచ్చేసి ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ 4 ఇంచుల పావు ఉందండి. అది కూడా రాసుకోండి. తర్వాత ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరికి పట్టుకోండి. ఇట్లా ఇలా ఇక్కడ మనది ఎక్కడి వరకు ఉన్నది? 4.25 ఉంది కదా. అయితే ఈ 4.25 దీన్ని ఇంతే 4.25 ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి మీరు స్టిచ్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఇక్కడ 430 ఉండే కదా, ఇక్కడ 430కి నేను మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, 430కి మార్క్ వేసుకున్నాను. ఇక్కడికి మనం మార్క్ వేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మార్క్ దగ్గర వచ్చేసి మనకి ఎంత ఉండే ఫిట్టింగ్? 5 ఉండే. 5 అంటే ఆమె యొక్క హ్యాండ్ మొత్తం 10. ఇక్కడ 5కి ఒక మార్క్ వేసుకోండి. ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనము కటింగ్లోనే టక్స్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కటింగ్లోనే టక్స్ పెట్టుకుంటాను నేను. ప్రతి దానికి కూడా ఈ టక్స్ పైనుంచే రండి. మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వేస్ట్ కూడా ఇటు పైకి ఉండేలాగా, అటు ఇటు కాకుండా ఒకే వైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ముందుగానే మార్కులు వేసుకున్నాం కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంత ఉంది? 13.5 ఉంది. ఇక్కడ మీరు 13.5 వేస్ట్ అనేది 2 ఇంచెస్ వదిలేసుకోండి. 2 ఇంచెస్ వదిలేసుకొని చూడండి, వేస్ట్ అనేది 2 ఇంచెస్. 2 ఇంచెస్ వదిలేసిన, ఎందుకంటే నేను 2 ఇంచెస్ లూజ్ కోసం ఉంచిన కదా. అక్కడ నుంచి ఇదిగో 2 ఇంచెస్ నుంచి 13.5 ఎక్కడికి ఉన్నది చూడండి. 13.5 ఇక్కడికి మార్క్ వేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 13.5 మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి దాకా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ అంతే, మనం 2 ఇంచెస్ మాయకు వదిలేసుకొని ఇక్కడ కడిసి దగ్గర ఎంత ఉంది? 15 ఉంది. ఇక్కడ 15 అంటే 15 ఉండాలని ఏం లేదు, కొంచెం లూజ్ ఉన్నా కూడా పర్లేదు, మరీ ఎక్కువ కూడా పెట్టకండి. నేను ఓన్లీ ఇది 15. ఇక్కడికి 2 లైన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇంతవరకే పెట్టిన.
ఇప్పుడు ఈ 15కి ఒక స్టిచ్ వేసుకోండి ఇక్కడికి. ఇప్పుడు ఇటువైపు ఉన్న కడ్స్ యొక్క కిందికి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూడండి. కొంచెం కిందికి రావాలి, ఎందుకంటే కడ్స్ ఒకటి పైకి ఒకటి కిందికి అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడనే నీడిల్ ఇంతటినే ఆపేసి మనం టెన్షన్ పైకి అనుకోవాలి. టెన్షన్ పైకి అనుకొని క్లాత్ను మీ వైపు కనుక్కోవాలి. మీ వైపు కనుక్కొని ఇటువైపు మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఇలా సేమ్ ఇదే మాదిరిగా ఇటువైపు కూడా వేసుకోండి. ఇటు మాయ వైపు మీరు ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఒక్క కుట్టుతోనే మీకు ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఉల్టా ఇంచి నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, రెండు ఒకే అంతా వచ్చాయి కదా. ఓకే, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.